ఏంటమ్మా నువ్వు చదువుకుంటావా? అవును నానమ్మగారండి, నాతో పాటు ఆడుకునే పిల్లలందరూ చదువుకుంటున్నారు. నేను చదువుకుంటాను నానమ్మగారండి. చదువుకుంటే ఎన్ని నష్టాలు వస్తాయో తెలుసా? నష్టాలా? మరి లక్షల లక్షలు ఫీజు కట్టాలా? నువ్వు అల్లరి చేస్తే టీచర్లతో నేను తిట్లు తినాలా? మార్కులు రాకపోతే నా చేతుల్లో నువ్వు తన్నులు తినాలా? ఇవన్నీ మనకు అవసరమమ్మా. చదువు సంధ్య లేకుండా ఎంచక్క పూజలు చేసుకున్నావే అనుకో, బుర్ర తక్కువ దానిలా పెరుగుతావు. అచ్చన్నాలాగా. అత్తయ్య గారికి తిరుగులేదు నాకులాగా. మొయ్యండి. నమస్కారం అనసూయమ్మ గారు. రాలాయరు. పెద్దలకు ప్రణామాలు. ప్రణామం ప్రణామం. మన గీత కదూ? అక్కడ గీత ఎక్కడుంది? గీయాలా? కావాలంటే మీరే తీసుకోండి. ఏమిటి గీత? మీరు కాసేపు ఆపుతారా? అవును లాయరు, ఇది మా గీతే. అరే, అప్పుడే ఎంత పెద్దదైపోయింది. అచ్చు మన మధుమతి మేడం లాగే ఉంది. లాయర్ గారు, నా ముందు ఆమె పేరు ఎత్తద్దు. ఏ? అది ఒక రాక్షసి, దయ్యం, భూతం. దాని పేరు వినాలంటేనే అసహ్యం. ఇదేంటండి, తల్లి గురించి ఇలా మాట్లాడుతుంది? ఏం చెప్పమంటారు లాయర్ గారు? దీన్ని కని మాకు అప్పగించి వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయిందో తెలీదు, ఏమైపోయిందో తెలీదు. అసలు చచ్చిందో బతికిందో కూడా తెలీదండి. ఖచ్చితంగా చచ్చే ఉంటుంది. ఒకవేళ బతికే ఉంటే నా చేతుల్లోనే చేస్తుంది. 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 విన్నారా లాయర్ గారు? అది దాని వరస. దాన్ని ఒంటరిగా వదిలిపోయిందన్న కోపంతో పెరిగింది. కాదు కాదు, మేమే కష్టపడి కోపాన్ని పెంచాము. నువ్వు నోరు ముయ్యవే. సరే సరే, మీరేంటిలా వచ్చారు? అది శివ శివ, పెద్దలకు పాద పూజ చేయడమే మర్చిపోయాను. బాబు మల్లా, అమ్మా లాయర్ గారికి ప్లేట్ తీసుకురా నాయనా. ఓకే అమ్మా. ప్లేటా? అమ్మ గీత, పాపం అమ్మా, ఈ లాయర్కి పాద పూజలు చెయ్యొద్దమ్మా. అంటే నాకు పాద పూజ చేస్తుందా? అవునండి, మీరు మా అతిథులు. అయ్యో, అతిథి లేదు, ఆవకాయ పచ్చడి లేదు. ఇదిగో లాయరు, పాద పూజ అనగానే పడిపోకయ్యా, ఆ తర్వాత హాస్పిటల్లో పడిపోతావు. అయ్యో, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పాపం పసిబిడ్డ ఏదో ముచ్చట పడుతుంది, చేసుకునివ్వండి. అది కాదు లాయరు. మీరు ఇంకేం చెప్పొద్దు. పాపం పాద పూజ చేసుకుందామని సంబరపడుతుంది. కానివ్వండి. చేయనివ్వండి అత్తయ్య గారు, ముచ్చట పడుతున్నారు లాయర్ గారు. పాప నాకు పాద పూజ చేస్తే మీ కుళ్ళు. ఇదిగో లాయరు, వద్దయ్యా, నా మాట వినయ్యా. నేను వినండి, నువ్వు చేసుకోమ్మా. ఒక్క నిమిషంలో వచ్చేస్తానండి. చచ్చాడు. ఇంకెంతసేపు రుద్దుతావు తల్లి? ఒక్క నిమిషం అండి, అయిపోయింది. అగతులేంటండి? అప్పుడేం చూశారు లాయర్ గారు? ఏం చేస్తావు తల్లి? అయ్య బాబోయ్, నాకు పూజదే వద్దు. అమ్మో, కర్పూరవా? కాలిపోతుంది. మా తల్లి కాపాడండి అమ్మా, మీరేనే చెప్పండి అమ్మా, ఏదో తప్పైపోయింది. ఏం పర్వాలేదు లాయరు, మాకెందుకు కుళ్ళు. మీరు పూజ చేయించుకోండి. కుళ్ళు లేదు, నా పిండా కూడా లేదు. ముందు పాప రాపడమ్మా. అమ్మ గీత, హారతి ఆయన మొహానికి ఇచ్చేయమ్మా. సరేనన్నమ్మ గారు.
ఏంటమ్మా ఇంత నల్లగైపోయాను? ఇంతకు ముందేదో తెల్లగా ఉన్నట్టు. ఏంటి సంగతులు? అదేనమ్మా, పాపకు 5 ఏళ్ళు నిండే కాబట్టి స్కూల్లో చేర్పించాలి. ఫీజు కింద 1 లక్ష రూపాయలు వస్తుంది. లక్షే? అలాగే చేర్పిస్తా. ఏమిటోనమ్మా, ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు. ఒకప్పుడు మహారాణిలా ఉండేవారు, ఇప్పుడు మహారాణి దగ్గర మంత్రసానిలా అయిపోయారు. అవునమ్మా, ఆ పాపకు పెళ్ళైతే కానీ మీ కష్టాలు తీరు. దానికి పెళ్ళైతే నా కష్టాలు ఎలా తీరుతాయి? పెళ్ళైతే కోట్ల రూపాయలు ఆశ వస్తుంది కదమ్మా. అప్పుడు మన కష్టాలు తీరిపోతాయి కదా అని లాయర్ ఉద్దేశం అత్తయ్య గారు. అవునండి. మా నాన్నమ్మ గారి కష్టాలు తీరి సంతోషంగా ఉండాలంటే నేను వెంటనే పెళ్లి చేసుకోవాలంట. నా పెళ్ళైతే మా నాన్నమ్మ గారు ఆనందంగా ఉంటుందంట. అయితే నేను వెంటనే పెళ్లి చేసుకోవాలి. అంటే దానికి పెళ్ళవ్వగానే నా కోట్ల రూపాయల ఆస్తి వస్తుందన్నమాట. వస్తుందండి, కాకపోతే మీకు కాదు, గీత భర్తకి. గీత భర్తకా? అవునండి. పెళ్లి కాకముందు గీత ఆస్తికి మీరు గార్డియన్, పెళ్ళైన తర్వాత ఆమె భర్త గార్డియన్. ఏడ్చినట్టుంది. మరి దానికి పెళ్ళైతే నా కష్టాలన్నీ తీరుతాయన్నావుగా? నా ఉద్దేశం మీ బాధ్యతని తీరిపై ప్రశాంతంగా ఉంటారు కదా అని. చాలే, తలాతోక లేకుండా ఏదేదో వాగి నా మనసు పాడు చేశావు. పాపని స్కూల్లో చేర్చి కబురు చేస్తాను, డబ్బు పంపించు. ఎలా? అలాగేనమ్మా. అంటే దాని పెళ్ళైన మరుక్షణం ఆస్తి మన చేయి దాటి వెళ్ళిపోతుందన్నమాట. అయితే కదనే. అంటే పెళ్లి చేయరా? నేను బ్రతికుండగా దాని పెళ్లి జరగనివ్వను. దాని నుదుటి మీద పెళ్లి రాత అనే రాతని ఈ రోజుతో చెరిపేస్తున్నాను. ఆస్తి కోసం బలి పశువుని చేసి బ్రహ్మచారిణిగా బ్రతకమని శపిస్తున్నాను. నాకు పెళ్లి వద్దు అనేలా దాన్ని పెంచబోతున్నాను. పెళ్ళంట పెళ్ళి. జరగండి. ఎవరికి ఇయ్యాలబ్బా కత్తరా? ఏమా ఎవరు లేరా? అగే జరాగొస్తాడు. మామా మామా గిరాకొచ్చింది రాయే. వస్తున్నా. సార్, టవల్ స్టార్ గారు, మీరేంటి మిషన్ కుట్టడం ఏంటి? ఇది కళ నిజమా? అబ్బా, అరిసినవంటే కళ కాదు, నిజమే. అవును నిజమే. పొద్దుగల స్నానం చేయలే? ఎందుకో? చెయ్యి చెమట గబ్బులేస్తుంది. మిమ్మల్ని ఇలా మిషన్ కుట్టడం చూస్తుంటే చాలా బాధగా ఉంది సార్. మిషన్ మామని ఎట్లా కుడుతుంది? కుదేమన్నా తేలా పేనా కుట్టనీకి? చాలే, నువ్వు లోపలికెళ్ళు. గట్లనే నీ అభిమానిని తొందరగా పంపించురా. కూడి పెడతా. అలాగలే, నువ్వు పో. చూడమ్మా, కాలం కలిసి రాకపోతే రాముడంతటి వాడికి వనవాసం తప్పలేదు. నేనెంత ప్రస్తుతానికి నేనున్న పరిస్థితిలో బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి కదమ్మా. అందుకని ఇలా బట్టలు కుట్టుకుంటూ ఉంటారా సార్? అసలు మీరేంటి, మీకున్న పేరేంటి? టవల్ స్టార్ గా ప్రేక్షకుల్లో ఒక ఉర్రు తొలుపిన మీరు ఇలా కష్టపడ్డం చూస్తుంటే నేనే కాదు సార్, మీ ఫ్యాన్స్ ఎవ్వరూ తట్టుకోలేరు. నేనేమన్నా దేశం కోసం కష్టపడుతున్నానా? నన్ను నా కోడల్ని పోషించుకోవడానికి కష్టపడుతున్నా. దాన్ని బాగా చదివించి ప్రయోజకురాల్ని చేసి ఒక అయ్య చేతిలో పెట్టేంత వరకు నేను ఇలా కష్టపడుతూనే ఉండాలి, కష్టపడుతూనే ఉంటా. అంటే ఆ పాప కోసం మీ భవిష్యత్తుని పనంగా పెడతారా? నేనిప్పుడు ఆలోచిస్తుంది నా భవిష్యత్ గురించి కాదు, నా కోడలు భవిష్యత్ గురించి. వాళ్ళమ్మ పోతూ పోతూ దాన్ని నాకు అప్పగించి వెళ్ళింది.
ఆ క్షణం నుంచి దానికి తల్లిని తండ్రిని పెంచాను. నా సంతోషాన్ని ఆనందాన్ని దానిలో చూసుకున్నాను. దానికోసమే బ్రతుకుతున్నాను. తాను దారి చేయాలనే బ్రతుకున్నాను. లేదంటే నా భార్య బిడ్డలు దూరమైన మరుక్షణమే సారీ అమ్మా, నా గతాన్ని గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాను. లేదండి, మీ మనసేంటో తెలియక నేనే మిమ్మల్ని బాధ పెట్టాను. అయినా ఆ పాప మీ దగ్గర ఎన్నాళ్ళుంటుంది చెప్పండి? అంటే అంటే ఓ 10-15 ఏళ్ల తర్వాత ఎలాగో పెళ్లి చేయాలి కదా. ఆ తర్వాత ఎలాగో అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడో చుట్టం చూపుగా వస్తుంది. అంతే తప్ప జీవితాంతం మిమ్మల్ని అంటు పెట్టుకుని ఉంటుందా? ఉంటానన్నా ఆమె భర్త ఉండనిస్తాడా? అంటే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మా మామని చూసేటోళ్ళు, మామకు అన్నం పెట్టేటోళ్ళు, కాపీ ఇచ్చేటోళ్ళు ఎవరు ఉండరన్నమాట. మా మామను పలకరించేటోళ్ళు ఎవరుండరు. అయితే నేను జీవితంలో పెళ్లి చేసుకోను. మా మామని ఇడిచిపెట్టిపోను. సచ్చేటిదాకా మా మామతోనే ఉంటా. కొంతే. మీరు చెప్పింది నిజమే. పెళ్ళైతే వెళ్ళిపోతుంది. అలా అని జీవితాంతం నాతోనే ఉంచుకోలేను కదా. అయినా ఎప్పుడో జరిగే పెళ్లి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకండి? అవును, మీరొచ్చింది దేనికోసం అండి? అయ్యో సారీ, మర్చిపోయాను. ఈ బ్లౌజ్ కుట్టాలండి. అది ఇందులోనే ఉందండి. అలాగే అమ్మా, కుట్టండి. రేపు సాయంత్రం కల్లా కుట్టిచ్చేస్తా. ఓకే. సారీ అండి, నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. పర్లేదమ్మా. నాకు పెళ్లి సంబంధం ఇట్లా చూడకు. చూసినా నేను చేసుకోను. ఇప్పుడు దీనికి పెళ్లి సంబంధాలు చూస్తారని ఎవరు చెప్పారు? కొంపదీసి మా మాటలు విన్నదా ఏంటి? కర్మ కర్మ. నమస్కారం. నమస్కారం. రండి కూర్చోండి. చెప్పండి. ఇది నా కోడలు సార్. పేరు శ్వేత. ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేద్దామని వచ్చా. అలాగా. ఎల్కేజీ యూకేజీ ఎక్కడ చదివింది? ఇంటి దగ్గర స్కూల్లోనే చదివింది సార్. ఓకే. సంవత్సరానికి 30,000 ఫీజు అండి. 30,000 నాకిస్తారా మా మామకిస్తారా? నీ తలకాయ. ఫీజు అంటే వాళ్ళు మనకివ్వరమ్మా, మనమే వాళ్ళకివ్వాలి. గంత ఫీజు ఎందుకు మామ? ఏడాదికో 1000 రూపాయలు ఇస్తామని చెప్పు. ఏడాదికి 1000 రూపాయలా? దాని మాటలకేం కానీ ఫీజు నేను కడతాను. చదువు మాత్రం బాగా చెప్పాలి సార్. మంచి ర్యాంకర్ని చేసే బాధ్యత మాది. మీరు మీ మేనకోడల్ని మర్చిపోండి. మీ స్కూల్ మీద నమ్మకం ఉంది లేదు సార్. అంటే ఆయన మీద లేదా మామ? జోకులు సార్. నోరెత్తావంటే చంపేస్తా. ఫీజులో కాస్త డిస్కౌంట్ ఇస్తే బాగుంటుంది సార్. ఎందుకు ఇయ్యరు మామ? మార్కెట్ లో చేపలు కొంటే డిస్కౌంట్ ఇయ్యరు. గట్లనే ఈ అంకుల్ కూడా ఇస్తాడు. అంకుల్ కాదు సార్ అనాలే. సార్ అనాలే. చిన్నపిల్లగా పోనీలేండి. అవు అంకులు, 10 నెలలకి 30,000 అంటే నెలకెంత? 3,000 అమ్మా. అంటే రోజుకెంత? 100. ఓ అవు అంకులు, నేను ఒక రోజు స్కూల్ బంద్ చేస్తే 100 రూపాయలు తగ్గిస్తావుగా? ఇదేమన్నా కూరగాయలని బేరం అమ్మా? 100 తగ్గించడానికి కాదు కాబట్టి తగ్గించాలి. గాడంటే అవులగాడు. ఎవరు? కూరగాయల సత్తిగాడు. 1 రూపాయి కూడా తగ్గించాడు. నువ్వు గట్ల కాదు కదా అంకులు? అవును. కాదు. అందుకే తగ్గించాలి. నువ్వు సార్, నువ్వు వెళ్ళి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొస్తాను. అలాగేనండి. శ్వేత, నువ్వు ఇక్కడే ఉండమ్మా. గట్నే మావా. ఓ అమ్మా, యాడికెళ్తున్నారు? ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడా? అది ఓ లెఫ్ట్ సైడ్ ఉంది, వెళ్ళండి.
ఏంది సార్? మా మామ అమాయకుడు. ఫీజులో డిస్కౌంట్ ఇస్తావా ఇయ్యవా? తగ్గించాలని మాకు ఉందమ్మా. కాకపోతే స్కూల్ రూల్స్ ప్రకారం వికలాంగులకి అంటే కుంటి గుడ్డి మూగవాళ్ళ పిల్లలకి మాత్రమే డిస్కౌంట్ ఇస్తాం. ఏం పాప, నీకు రాయటం వచ్చా? ఓ వచ్చు సార్. అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాస్తావా? రాతాను సార్. పైసలు ఇస్తావా? టెస్ట్కు పైసలా? అలాంటివేమి ఉండవమ్మా. సీటు కావాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఓ సీట్ ఇస్తావా? సరే రాతా తీతి. ఇదిగోమ్మా తీసుకో, రాయ్. ఏంటత్తయ్య గారు ఇలా వెనకొచ్చేసారు? అది కదే, ఆ ప్రిన్సిపల్ ఏం చెప్పాడో విన్నావా? వికలాంగులకి ఫీజు డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు కదా. అంటే డిస్కౌంట్ వచ్చినట్టే కదా. మనకెలా వస్తుందండి? మనం వికలాంగులం కాదు కదండి. ఆ విషయం మనకు తెలుసు, వాళ్ళకెలా తెలుసు? అంటే ఆయనని మోసం చేస్తామా? పాపం నానమ్మ గారండి. ఊరికే ఊరికే అన్నాను తల్లి. ఇదిగో నువ్వు పండు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి ప్రిన్సిపల్ తో మాట్లాడొస్తానే. అలాగే నానమ్మ గారండి. అయ్యో నా బంగారు పిచ్చి తల్లి. పదండి. ఈ స్కూల్ బాగుంది, మనం ఇక్కడే చదువుకుందాం. శరీష్ ఆగు ఆగు ఆగు. అదొస్తే మనం అవిటి వాళ్ళు కాదని వాదిస్తుంది. డిస్కౌంట్ రాకుండా చెడగొడుతుంది. అంటే మనం ఇప్పుడు వికలాంగులమా? ఇదిగో నువ్వు మూగదానివి, నేను గుడ్డిదాన్ని. ఒక్క నిమిషం, నేను వెళ్ళి కత్తి తీసుకొస్తాను. ఎందుకు? అక్కకి నాలుక, మీకు కళ్ళు తీసేయడానికి. అమ్మో ఒసే, నీ తెలివి తగలయ్యా. ఊరికి ఇది యాక్టింగే. ఓ యాక్టింగా? మరి నాకే క్యారెక్టర్ ఇస్తున్నారు. నువ్వు చెవిటి దాని అన్నమాట. నేను రెడీ. పదండి వెళ్దాం, పదండి. రండి. నమస్కారం అండి. ఏమంటోంది మూగది? ఏం తినడం లేదే. అయ్యో ఈ చెవిటి దాంతో చస్తున్నానే. అది తింటోంది కాదే. ఏమంటోంది ఏమంటోంది? ఓహో అదా, ప్రిన్సిపల్ అక్కడ లేడు, ఇక్కడున్నాడు. అలాగా. సారీ సార్, గుడ్డిదాన్ని కదా, కన్నబడక అక్కడ నమస్కారం పెట్టాను. మీది మీరే తీసుకోండి. నాదా? ఏంటది? అదేనండి. నమస్కారం నమస్కారం. అలాగా, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏ కూర్చోమంటున్నారా పెన్సీ గారు? ఏంటది? స్కూలా? అమ్మా అంత పని చేయకండి అమ్మా. ఇంతకు మీకేం కావాలి? సీటు. సీటా? మీకా? ఈ వయసులోనా? కష్టమండి. ఏమిటి అంటుంది? వద్దులేండి, చెప్తే మీరు ఫీల్ అవుతారు. పర్వాలేదు చెప్పండి. ఈ వయసులో బడికెందుకు వస్తావురా వెర్రి వెధవా? ఇంకోసారి ఇలా తింగరి మాటలు మాట్లాడితే నాలుక కోసేస్తా అంటోంది. ఈ 5 బెబ్బేల్లో ఇంత అర్థం ఉందా? సర్లేండి, ఇంతకీ సీట్ ఎవరికి కావాలి? నా మనవరాలికి. అవునా? ఎన్నో క్లాస్? ఫస్ట్ క్లాసు. ఫీజు 30,000 అవుతుంది. ఏంటి 30 పళ్ళు రాళ్ళు కొడతావా నిన్ను? ఆయన అన్నది 30 పళ్ళు కాదే, 30,000 30,000 30,000. ఓ 30,000 అంటున్నాడా? అయితే ఓకే. అయ్యో ఈ బెబ్బేలకు అర్థమేంటి తల్లి? వికలాంగులకి వాళ్ళ పిల్లలకి ఫీజులో డిస్కౌంట్ ఇస్తారని మేం విన్నామండి. అది నిజమేనా అంటోంది. అవునవును,
ఫీజులో 50% డిస్కౌంట్ ఇస్తాం. అంటే 15,000 డిస్కౌంట్ ఇస్తుందన్నమాట. అవునమ్మా. మూగమ్మాయి కదా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు?